ఖమ్మం జిల్లా మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట పంట నష్టపరిహార కమిటీ ఆధ్వర్యంలో మిర్చి రైతులు ధర్నాకు దిగారు. గత నెలలో శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 250 మంది రైతులకు చెందిన మిర్చి దగ్ధమైందని తెలిపారు. కానీ ఇప్పటి వరకు తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వైశ్వరులారా, సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం మార్చి 21వ తేదీ జరిగింది. మార్చి 21వ తేదీ తర్వాత మనం తహసీల్దార్ గారికి కలవడం జరిగింది. తహసీల్దార్ గారు ఇన్సూరెన్స్ అందరి పేర్లు సెలెక్ట్ చేసి పంపిస్తాను, లిస్ట్ తయారు చేసి ఇస్తానని చెప్పడం జరిగింది. అది నత్తనారం నడుస్తుందని చెప్పేసి ఏప్రిల్ 21వ తారీఖున మళ్ళీ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆ సందర్భంగా జేసీ గారు కలిశారు. జేసీ గారు మాట్లాడి మీకు వెంటనే ఇన్సూరెన్స్ రైతులకు అందేటట్టు చేస్తానని చెప్పేసి తహసీల్దార్ గారిని వెంటనే లిస్ట్ తయారు చేసి పెట్టమని చెప్పడం జరిగింది. అందుకని లిస్టు ఈరోజు తీసుకొని ఆ లిస్టులో మన పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకుందాం అని చెప్పేసి తహసీల్దార్ కార్యాలయానికి రమ్మడం జరిగింది. అయితే తహసీల్దార్ గారికి అనుకోకుండా ఈరోజు కలెక్టర్ కార్యాలయం పని నుండి వెళ్ళడం జరిగింది. సోమవారం మనకి లిస్ట్ ఇస్తారు. సోమవారం లిస్ట్ ఇచ్చిన తర్వాత ప్రతి రైతుకి 100% అంటే ఆ రోజునటువంటి రేటు కొన్నింట్లో 80%, 70%, 90% కాదు. ఎన్ని క్వింటాలు అయితే రైతులు నష్టపోయిందో అన్ని క్వింటాలకి 19,000 రూపాయల లెక్కన ప్రతి రైతుకి నష్టపరిహారం అందించాలని చెప్పేసి మన ప్రభుత్వాన్ని